హలో పిల్లలు, మనం ఎప్పట్లాగే చక్కగా తెలుగు కిడ్స్ స్టోరీస్ చక్కగా చెప్పేసుకుంటున్నాం కదా. పిల్లల కథలు, అలాగే అందులో ఉన్న నీతిని. ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా మంచిది. అలాగే ఈ రోజుల్లో అందరూ అమ్మమ్మలతో కలిసిమెలిసి ఉండట్లేదు కదా. ఇలాంటి కథలు చెప్పుకొని, ఇలాంటి కథలు వాళ్ళ దగ్గర వినడానికి కానీ, అందుకే నేను చక్కగా మీకు కథలు చెప్పేస్తూ ఉంటాను. మీరు నైట్ టైం స్టోరీస్ లాగా హ్యాపీగా వినేయండి, ఓకేనా. ఇప్పుడు కథ టైటిల్ వచ్చేసి కనువిప్పు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా బద్ధకస్తుడు. ఖాళీగా ఉంటూ కష్టపడకుండా డబ్బు సంపాదించాలి అని ఆలోచించేవాడు. ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు, అతడు శిష్యుడు వచ్చారు. ఒక సాధువు, అతడి శిష్యుడు. ఆ సాధువు గుప్త నిధులు, లంకె బిందులకు సంబంధించిన వివరాలు చెప్తాడని విన్నాడు సోమయ్య. తన భూమిలో ఉన్న గుప్త నిధుల గురించి చెప్పించుకోవాలి అని వారిద్దరిని ఇంటికి తీసుకొచ్చాడన్నమాట ఈ సోమయ్య. ఏంటంటే ఈ స్వామీజీ సాధువులకు గుప్త నిధులు ఎక్కడుంటాయో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి అప్పనంగా చక్కగా డబ్బులు పొందేయచ్చు అని చెప్పి ఆ స్వామీజీని తన శిష్యుడిని పిలుచుకొచ్చాడనమాట. అయితే వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో, సోమయ్య, ఈ గురు శిష్యులు ఇద్దరు కొంతకాలం పాటు మన ఇంట్లోనే ఉంటారు. వారి దగ్గర ఉన్న దివ్య దృష్టితో మన ఇంటి పెరట్లో లేదా మన పొలంలో ఏమైనా నిధులు ఉంటే వాటి గురించి చెప్తారు. వారికి మర్యాదలు చాలా జాగ్రత్తగా చేయాలి, లోటు రానివ్వకూడదు సుమి అని చెప్పాడు సోమయ్య. సోమయ్య భార్య లక్ష్మికి ఇటువంటి వాటిపై అస్సలు నమ్మకం లేదు. భర్త తెలివి తక్కువతనాన్ని ఆసరాగా తీసుకుని ఆ గురు శిష్యులు తమ ఇంట్లో తిష్ట వేయాలని వచ్చారని చాలా తిట్టుకుంది. ఎలాగైనా భర్తను మార్చాలి అని అనుకుంది. ఆ రోజు భోజనాలు సిద్ధం చేసి అరిటాకుల్లో వడ్డించింది. భోజనానికి రండి అని భర్తతో పాటుగా గురు శిష్యులకు కూడా మర్యాదగా పిలిచింది. ముగ్గురు లక్ష్మి చూపించిన చోట్లో కూర్చున్నారు. గురువుగారు ఉత్సాహంగా భోజనం మొదలు పెట్టబోయారు. కానీ అతని ముందున్న ఆకులో అన్నం, పచ్చడి తప్ప కూరలేమీ కనిపించలేదు. శిష్యుని ఆకు వైపు చూస్తే నోరూరించే కూరలు వడ్డించి ఉన్నాయి. గురువుగారికి చాలా కోపం వచ్చేసింది. సోమయ్యని, లక్ష్మిని చెడా మెడా తిట్టాడు. అప్పుడు లక్ష్మి ఇలా అన్నది, మీ ఆకులో ఉన్న అన్నాన్ని ఓ కుప్పెడు తీసి చూడండి అంది. గురువు అలాగే చేశాడు. అన్నం కింద కూరలు కూడా ఉన్నాయి. అప్పుడు గురువుగారు సంతోషించి చక్కగా సృష్టిగా భోజనం చేశారు. అప్పటిదాకా ఓపిక పట్టిన లక్ష్మి వాళ్ళు తీరిగ్గా తాంబూలాలు వేసుకుని భర్తను తిట్టడం మొదలుపెట్టింది. మీ గురువు 4 అన్నం మెతుకుల కింద కూర ఉన్న సంగతి కూడా గ్రహించలేకపోయారు. సరే, కాస్త పరిశీలనగా చూస్తే చిన్న పిల్లలు కూడా తెలుసుకోగలుగుతారు. ఇంత చిన్న విషయాన్నే పరిశీలనగా చూడలేని గురువు ఇక ఎక్కడో భూమి లోతుల్లో ఉన్న నిధుల్ని ఎలా గుర్తుపడతాడు? అలాగే అసలు అక్కడ నిధులు ఉన్నాయో లేదో అన్నది అతనికి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి చాలా బుద్ధి చెప్పాలి అని నేను ఇలా తెలివిగా చేశాను అని భర్తతో చెప్పుకుందనమాట లక్ష్మి. సరే, వాళ్ళకెటు బుద్ధి లేదు, కనీసం మీరైనా ఆలోచించాలి కదా అని భర్తను కూడా తిట్టడం కొనసాగించింది. వినేవాళ్ళకైనా ఉండక్కర్లేదా అని కోపంగా అడిగింది. లక్ష్మి తెలివితేటల్ని గమనించిన గురు శిష్యులు నెమ్మదిగా జారుకున్నారు. అంటే వాళ్ళు చాటుమాటున ఈవిడ మాట్లాడుతున్నవి విన్నారన్నమాట. ఇక అమ్మో, ఈవిడ కనిపెట్టేసిందిరో అని గురు శిష్యులు ఇద్దరూ కూడా నెమ్మదిగా జారుకున్నారు. లేదంటే తన్నులు పడతాయి కదా. ఆ సంఘటనతో సోమయ్య కళ్ళు తెరుచుకున్నాడు. కరెక్టే కదా, అన్నం కింద ఉన్న కూరనే కనిపెట్టలేకపోయాడు, భూమి లోపల ఎక్కడో ఉన్న నిధుల్ని ఎలా కనిపెడతాడు అని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ఇలా తేరగా డబ్బులు తెచ్చుకునే కన్నా కూడా కష్టపడి పని చేసుకోవడం ఎంతో మేలు అనుకుని పని చేయడం మొదలుపెట్టాడు అన్నమాట. అంటే ఇప్పుడు దీనిలో నీతి ఏంటి? తేరగా ఏదైనా డబ్బులు వచ్చేయాలంటే ఎప్పటికీ రాదు. ఎంతైనా సరే కష్టపడి పని చేసుకోవాలి, కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అలాగే కష్టపడి పని చేసుకుని సంపాదించుకుని తింటే ఎంతో తృప్తిగా ఉంటుంది. అవునా? నీతి బాగుంది, అలాగే కథ కూడా బాగుంది కదా. సరే, మళ్ళీ మంచి కథతో ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం.
అప్పటి వరకు మీరు ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో వాళ్ళు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా మా కథల్ని ఫాలో అయిపోండి.